ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఢిల్లీలో మరో అవమానం జరిగింది. దేశ రాజధానిలో జరిగే రిపబ్లిక్ డే వేడుకల్లో ఏపీ శకటానికి కేంద్రం అనుమతి నిరాకరించింది. స్వాతంత్ర్య ఉద్యమం, మహాత్మా గాంధీ జీవిత ఇతివృత్తంతో కూడిన శకటం తయారు చేయించాలంటూ కేంద్రం రాష్ట్రానికి సూచించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ గాంధీకొండ స్తూపం, రాష్ట్రంలో స్వాతంత్ర్య ఉద్యమ ఇతివృత్తంతో శకటం సిద్ధం చేసింది. అయితే మొదట ఈ శకటం బాగుందని కితాబునిచ్చిన కేంద్రం అనూహ్యంగా యూటర్న్ తీసుకుంది. చివరి క్షణంలో శకటం సరిగా లేదంటూ కేంద్ర రక్షణ శాఖ అనుమతి నిరాకరించడం పట్ల ఏపీలో పలువురు తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ వ్యవహారంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసన తెలుపుతూ లేఖ రాయాలని అధికారులను ఆదేశించారు. ఇటీవల ఏపీ చేస్తున్న పలు ప్రతిపాదనలు కేంద్రం తోసిపుచ్చడం, విమర్శలు రాగానే అనుమతులు ఇవ్వడం పరిపాటిగా మారింది. తాజాగా చంద్రబాబు దావోస్ పర్యటన కూడా మొదట అనుమతి నిరాకరించిన కేంద్రం అనంతరం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం విదితమే. కేంద్రంలో బీజేపీతో తెగతెంపులు చేసుకున్న అనంతరం ఇటు చంద్రబాబు, అటు నరేంద్ర మోడీ నిప్పు ఉప్పు మాదిరి మాటల యుద్ధానికి దిగుతున్నారు. రాష్ట్ర బీజేపీ నేతలు సైతం దూకుడు పెంచి బాబు పాలనా వైఫల్యాలను ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల జన్మభూమి కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న బాబు కాన్వాయ్ని బీజేపీ నేతలు అడ్డగించారు. దీంతో తీవ్ర ఆగ్రహం చెందిన చంద్రబాబు, ఏం తమాషా చేస్తున్నారా, ప్రజలు మిమ్మల్ని తరిమి కొడతారంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా తమతో పెట్టుకుంటే ఫినిష్ అయిపోతారంటూ హెచ్చరించారు. ఏంటమ్మా, ఏం కావాలి, మీ మోదీ చేసిందేమిటి, దేశాన్ని రాష్ట్రాన్ని ముంచేశారని ధ్వజమెత్తారు. అటు ప్రధాని నరేంద్ర మోడీ తానేం తీసిపోలేదన్నట్టు వీలు చిక్కినంత మేరకు వివిధ వేదికలపై చంద్రబాబు నాయుడు పాలనా వైఫల్యాలను ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఆంధ్రలో కొనసాగుతున్న అవినీతిని ప్రస్తావించే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీద కేంద్రం, ఆంధ్రప్రదేశ్ డి అంటే డి అనే పరిస్థితులు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి.